యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన అన్నారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని ప్రభువు చెప్పాడు. ఆయన కాపరిగా మనం ఆయన సంరక్షణలో ఉన్న షీప్గా మనం పోల్చుకుంటే దేవుని స్వరాన్ని మనం వింటాము, లేదా కాపరి స్వరాన్ని గొర్రెలు వింటాయని ప్రభువు చెప్పారు. ఈరోజు ఎవరి స్వరాన్ని వింటున్నావు? ఎవరి మాటలకు లోబడుతున్నావు? ఎవరి స్వరం నీకు ప్రాధాన్యమైంది ఆలోచించే. నీ కాపరి, నీ ప్రభు స్వరం నువ్వు వినడం నేర్చుకున్నావా? దేవుని స్వరము మన జీవితాల్లో ఉన్న ప్రతి బంధకాన్ని, ప్రతి సమస్యను తొలగించి నూతనమైన ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని మనకిచ్చే స్వరం అయింది. ఆయన స్వరంతో ఈరోజు మీలో చాలా మందిని దేవుడు దర్శించబోతున్నాడు. ఎంతవరకు నీ చెవులు ఎవరెవరి స్వరాలో విన్నాయేమో, కానీ ఈరోజు దేవుని స్వరం వైపు నువ్వు దృష్టి నిలపగలిగితే నీ జీవితంలో ప్రతి చీకటిని ఆయన తొలగించగలడు. ఎందుకంటే ఆయన మాట శక్తిగల మాట, ఆయన స్వరము శక్తిగల స్వరము, ఆయన బోధ నీ జీవితాన్ని నిలబెట్టే బోధ.